పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆవిర్భావ సభ వేదికపై ఈసారి సామాన్యులే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సామాజిక సమస్యలపై వారు ప్రసంగించనున్నారు. పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆవిర్భావ సభ వేదికపై ఈసారి సామాన్యులే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. సామాజిక సమస్యలపై వారు ప్రసంగించనున్నారు. జనసేన భవిష్యత్ కార్యాచరణపై అధినేత పవన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన 12వ ఆవిర్భావ సభకు ఆ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న భారీ బహిరంగ సభకు శరవేగంగా పనులు సాగుతున్నాయి. అధికారంలో భాగస్వామ్యమయ్యాక తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో జనసైనికులు సభకు ప్లాన్ చేశారు. ఆవిర్భావ సభకు ఈసారి సామాన్యులే ప్రధాన ఆకర్షణ కానున్నారు. సామాజిక సమస్యలపై మొదట సామాన్య కార్యకర్తలు, విద్యార్థులు, యువత స్టేజిపై మాట్లాడనున్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సభలో సామాన్యులు మాట్లాడాక చివరలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. జనసేన బలోపేతం కోసం పార్టీ కేడర్కు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 14 అంబులెన్సులు, 7 మెడికల్ క్యాంపులు సిద్ధం చేశారు. 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశారు. సభా వేదికపై తెలుగు భాష, యాస, సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంచెలంచెలుగా జనసేన ఎదిగిన తీరును విజువల్ రూపంలో ప్రదర్శించనున్నారు. కట్టుదిట్టమైన భద్రత కోసం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. సభ నిర్వహణ కోసం 14 కమిటీలను నియమించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. జనసేన భవిష్యత్ కార్యాచరణపై అధినేత పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.